వంగవీటి రాధా ఆయన నిన్న నాదెండ్ల మనోహర్ని కలిశారు. ఎక్కడ కలిశారు? తెనాల్లో కలిశారు. అంటే తెనాల్లో నాదెండ్ల మనోహర్కు మద్దతుగా అక్కడ ప్రచారం చేయడానికో ఆయన సంఘీభావం తెలపడానికో వెళ్ళారు. తెనాల్లో కూడా వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కొన్ని వేల మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే నిజంగా అది నాదెండ్ల మనోహర్కి కాస్త ప్లస్ అయ్యే అవకాశమే. కానీ రంగా గారి అబ్బాయి సపోర్ట్ కోరుకుంటున్నారు, కానీ రంగా గారి అబ్బాయికి టికెట్ ఇవ్వడంలో మాత్రం ఎందుకో కాస్త కన్ఫ్యూజన్. ఇంకా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన 128 స్థానాల్లో రాధా పేరు లేదు. మిగిలిన 14 స్థానాల్లో పేరు ఉంటుందా అంటే పెద్దగా అవకాశము లేదు. పోనీ జనసేన పార్టీలో చేర్చుకుని ఆయనకి ఏమైనా టికెట్ ఇస్తారా అంటే దాని గురించి ఎక్కడ సమాచారము లేదు. ఏం చెప్తారు సార్? ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? రాధా పరిస్థితికి రవిశంకర్ గారు, వంగవీటి రాధా పరిస్థితికి కారణం ఎవరు అంటే రాజకీయ పార్టీలు కాదు, వంగవీటి రాధా కాదు. స్వయంకృత అపరాధమా సార్? స్వయంకృత అపరాధం కాదండి. స్వయంకృత అపరాధం అనే దానికన్నా కూడా ఆయన దగ్గర ఆ విధమైనటువంటి స్కిల్స్ లేవు అనేటువంటిది నాకున్నటువంటి పరిస్థితి. ఆయనకి ఆ సామర్థ్యం లేదు, రాజకీయ పరమైనటువంటి సామర్థ్యం కానీ రాజకీయాలు చేయగలిగినటువంటి పరిస్థితి సామర్థ్యం కానీ లేదు అని నేను భావిస్తున్నా. ఇది కామెంట్ కాదండి, జరుగుతున్నటువంటి ఇప్పటి వరకు ఉన్న పరిణామాలను బట్టి చెప్తాను. బుల్లెట్ ధర్మారావు గారి ఇందాక చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. ఆయన ఎవరిని కీర్తించారండి? వంగవీటి రాధా అన్న, రంగా అన్న, రాధా, వీళ్ళిద్దరికి వాళ్ళు ఉన్నటువంటి గొప్పతనము, వాళ్ళకి వీళ్ళందరూ ఫాలోయర్స్ అండి. ఎక్కడా కూడా వంగవీటి రాధా ఎవరైతే రంగా కుమారులు ఉన్నారో రాధా గురించి ఎక్కడన్నా వాళ్ళ అబ్బాయికి ఎట్లేదని అడిగాడు తప్ప ఈయన గొప్పోడని గాని, ఈయన రాజకీయ శత్రువుడు లేకపోతే రాజకీయంగా లేక ఈయన వెనకాల జనం ఉండాలని కానీ ఎక్కడన్నా చెప్పాడండి? బుల్లెట్ ధర్మారావు ఆయన ఇప్పుడు మాట్లాడారు కదా, ఎక్కడన్నా చెప్పారా? ఎక్కడ చెప్పరు. ఇక్కడ ఒక అవకాశం ఎప్పుడు కూడా వారసత్వ రాజకీయాలు అనేటువంటిది సినిమాల్లో గాని, రాజకీయాల్లో గాని, వ్యాపారాల్లో గాని వారసత్వం అనేటువంటిది ఎంట్రీ పాయింట్ కింద మాత్రమే పనిచేస్తోంది. వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటువంటి ఆధారపడుతుంది. వంగవీటి రాధా ఎవరైతే మహనీయులు వంగవీటి రంగా కుమారులు ఉన్నారో ఆయన వంగవీటి రాధా రాజకీయాల్లో అట్ర ఫ్లాప్ అయి కూర్చున్నారు. ఆయనకి ఈ రోజున ఏ పార్టీకి ఆయన అవసరం లేదు, ఆయనకి ఎక్కడా సీట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని అన్ని పార్టీలు ఒక నిర్ధారణకు వచ్చేసాయి. అన్ని చోట్ల ప్రతి సినిమాలోనూ సైడ్ యాక్టర్లు, క్యారెక్టర్ యాక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా ఎడిషనల్ గా. ఆ సినిమా సక్సెస్ వాళ్ళు బాగా వాళ్ళ క్యారెక్టర్ ఉపయోగపడింది. అలాగే వాడు హీరోగా. అలాగనే ఇప్పుడు వంగవీటి రాధా తెనాల్లో నాదెండ్ల మనోహర్ ప్రచారం కావాలి, అదే విధంగా గుడివాడలో కొడాలి నానికి కూడా ప్రచారానికి కావాలి, గన్నవరంలో వల్లభనేని వంశీకి ప్రచారానికి కావాలి, అవసరమైతే ఇంకొక చోట ఇంకో పార్టీ వాళ్ళు కూడా టెక్నికల్ గా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో లేకపోతే ప్రచారంలో తెలుగుదేశం పార్టీ తరపున మాత్రమే లేదా జనసేన పార్టీ తరపున అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేస్తారు. ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాలు ఉంటే కొడాలి నాని, శివశంకర్ గారు మీరు చెప్తారా? అలా కాదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండి జనసేనకి మద్దతు ఇస్తారు మిత్రపక్షాలు కాబట్టి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కూడా ప్రచారం చేస్తారు. కానీ అఫీషియల్గా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నానికి, వల్లభనేని వంశీకి వీళ్ళకి ప్రచారం చేస్తారా సార్? ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాలు ఉన్నాయనుకోండి, ఏదైనా ప్రైవేట్ కార్యక్రమాలు కాదు ఇక్కడ. వల్లభనేని వంశీ, కొడాలి నాని గెలవటానికి కావలసినటువంటి తెర వెనక ఎక్కడైతే పని చేయాలో అంత ఆయన ఆ పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కన్నా ఎక్కువగా పనిచేసేటువంటి వాళ్ళు వంగవీటి రాధా. నేను అంటాను మొన్న, ఎందుకంటే చెప్తానండి, మీకు ఆధారాలు ఉన్నాయి, నేనేమి కామెంట్ చేయట్లే. నాకు వంగవీటి రాధా మీద నాకే కోపం ఉండే, జరుగుతున్న పరిణామాలు చెప్తున్నాను. ఆయన రాజకీయాల్లో ఫెయిల్ అవటానికి ఇవన్నీ కారణాలు. ఇప్పుడు వంగవీటి రాధాకి ఫ్రెండ్ కొడాలి నానితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు, వల్లభనేని వంశీతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతాడు, ఇప్పుడు కూడా తిరుగుతున్నాడు. తిరగొచ్చు ఆయన వ్యక్తిగతము. వాళ్ళు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వంగవీటి రాధాకు సంబంధించినటువంటి విషయాల్లో, ఆయనకి రాజకీయ భవిష్యత్తు గురించి విషయాల్లో వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేశారా? లేదు సార్. వైసీపీ నుంచి అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. వైసీపీ నుంచి ఆయనకి టికెట్ ఆఫర్ చేశారట, ఆయన నో చెప్పారట. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆఫర్ చేశారు, జనసేన నుంచి టికెట్ ఆఫర్ చేశారు, తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ ఆఫర్ చేశారు. అందరు ఆఫర్ చేస్తే వంగవీటి రాధా వద్దన్నాడు. వంగవీటి రాధా